హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హౌ మిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు రేషన్ కార్డు ఎలా మనము అప్లై చేసుకోవాలి, అలాగే రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఎట్లా సరి చేసుకోవాలనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయి. రేషన్ కార్డు మనం ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలా, లేకపోతే ఎలాగా ఇంకేదైనా మీ సేవకి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలన్నా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి మనం కన్సల్ట్ అవ్వాలా అనేది చాలా మందికి డౌట్స్ అనేది ఉన్నాయి. కొంతమందికి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తామంటే సబ్మిట్ బటన్ అనేది కూడా రావట్లేదు. కాబట్టి వీటికి సంబంధించిన మొత్తం వివరాలు మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రేషన్ కార్డు గురించి. కాబట్టి మీరు మొట్టమొదటిగా ఇప్పుడే మన ఛానల్ని కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను మీకు లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన మొట్టమొదటి వీడియో అనేది మీకే రావడం జరుగుతుంది నోటిఫికేషన్. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మన రేషన్ కార్డు ఎట్లా అప్లై చేయాలనేది తెలుసుకుందాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ప్రతి ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసి ఉన్నారు. దీంతోపాటు ప్రతి ఒక్క ఏరియాకి ఒక గ్రామ వాలంటీర్ని కూడా రిక్రూట్మెంట్ అనేది చేసి ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు రేషన్ కార్డు పొందాలి అంటే కనుక మీరు మీ సేవల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అనేది తిరగాల్సిన అవసరం అయితే లేదు. మొట్టమొదటిగా మీరు మీ గ్రామ వాలంటీర్ని కనుక సంప్రదిస్తే వాళ్ళే మీకు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రామ వాలంటీర్ దగ్గరకు వెళ్ళేసేసి మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, అంటే మీరు రేషన్ కార్డుకి అప్లై చేయడానికి ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఉంటే కనుక అవి తీసుకొని, అలాగే మీ యొక్క ఫోటో ఒకటి తీసుకొని వెళ్తే కనుక, లేదా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో తీసుకొని వెళ్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వాలంటీర్తో పాటు మీరు గ్రామ సచివాలయానికి కనుక విజిట్ చేస్తే అక్కడ ఒక అర్జీని రాసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే సో పర్సన్స్ మేము ఇలాగా ఉంటున్నాము, మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళ వయసులు ఇది, వాళ్ళ పేర్లు ఇది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఇవి అని చెప్పేసి, మాకు ఇట్లా రేషన్ కార్డు ఇది వరకు లేదు, మాకు ఇప్పుడు రేషన్ కార్డు కావాలి అని ఒక అర్జీని గ్రామ సచివాలయంలో కనుక అందిస్తే కనుక మీకు వాళ్ళు ఆన్లైన్లోనే అప్డేట్ చేసి అప్పుడే రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు గ్రామ వాలంటీర్ని సంప్రదించి గ్రామ సచివాలయంలోనే మీరు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇదివరకే రేషన్ కార్డులో మీ పేరు గనక ఉండి అలాగే మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అనేది షిఫ్ట్ అయిపోయి ఉంటే ఆ రేషన్ కార్డులో మీ పేరుని తొలగించాలంటే కూడా ఇలాగే ఒక లెటర్ అనేది రాసి ఇవ్వాల్సి వస్తుంది. గ్రామ సచివాలయంకి వెళ్ళేసేసి ఇట్లాగా పేరు అనేది డిలీట్ చేయించాల్సి వస్తుంది. కానీ పేరు డిలీట్ అయిన తర్వాతే మనము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే పాత రేషన్ కార్డులో పేరును తొలగించడానికి కొద్ది రోజులు అనేది పడుతుంది. ఆ డిలీట్ అయిపోయిన తర్వాతనే మనము న్యూ రేషన్ కార్డులో మన యొక్క పేరుని నమోదు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ గ్రామ వాలంటీర్ని సంప్రదించి అక్కడ సలహాలను తీసుకొని గ్రామ సచివాలయంలో ఏమేమి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అర్జీ లెటర్ ఎలా ఇవ్వాలి అనేది గ్రామ వాలంటీర్ని కనుక అడిగితే వాళ్ళే మీకు సలహా ఇచ్చి రేషన్ కార్డు వచ్చే వరకు మీకు వాళ్ళు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రేషన్ కార్డు పొందితేనే ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీలు అన్నీ కూడా మీకు రేషన్ కార్డు మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గ్రామ సచివాలయంలో మీరు వెళ్ళేసి రేషన్ కార్డుని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లేటెస్ట్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.